తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం మెట్టిగూడలో ఉన్నాం. నిన్నటి దినాన ఒక పెద్ద సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. అదేంటంటే కేంద్రం నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్కి వచ్చింది. MCHRDA అంటే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ దాంట్లో నిన్న దాదాపు ఒక 40-50 కేసులు అక్కడ జరుగుతూ ఉండే. మరి అంత పెద్ద కేసులు జరుగుతూ ఉంటే మరి ఎక్కడ ఏ పత్రికలు కూడా ఏ పెద్ద వార్తలు రాలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర కొడుతుంది. ఏంటంటే మెట్టిగూడల 5,000 గజాల జాగ ఉంది. ఆ జాగను ఎవరో గుంటూరుకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు కబ్జా చేస్తుండ్రు, అక్కడ పోతే కొడుతుండ్రు అని చెప్పేసి ఒక పత్రిక రాసింది, ఒక ఛానల్ వచ్చింది. ఇది ఎందుకు రాలేదు. మరి అంత పెద్ద ఆ సంఘటన జరిగితే అది మళ్ళీ వీళ్ళు ఎక్కడ కూడా వేయలేదు. వాళ్ళ భూమి నిర్మాత ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో అందులో వాళ్ళు ఉన్నారు. దాదాపు కొండకల్ వెలిమల గ్రామంలో 429 ఎకరాల భూమికి సంబంధించింది కూడా నిన్న జరిగింది. ఈరోజు నమస్తే తెలంగాణలో భారీ ఎత్తున వచ్చింది. కొన్ని పత్రికలు కొన్ని విషయాలు వచ్చినాయి. కానీ ఈ పత్రికలలో మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు అని చూస్తే ఇవి కేవలం కొంతమందికి ఎక్కడైతే లావాదేవీలు నడుస్తాయో అక్కడ మాత్రమే పెడతారు. అసలు మెట్టిగూడల అంటే దాదాపు ఒక 100 కేసులు వదిలేసి మెట్టిగూడకు సంబంధించినటువంటి ఒక 5,000 గజాల గురించి ఇంత పెద్ద వార్త కంటిన్యూగా రాస్తూ ఉన్నారు. దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. NHRC పెట్టినటువంటి వార్త రాలేదు. అంతకన్నా అంత వాల్యుయేషన్ ఏముంది, అంత పెద్ద స్కామ్ ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి నేను సాయంత్రంకి వెళ్ళి వాకప్ చేస్తుంటే ఈరోజు ఉదయం నా దగ్గరికి ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. తీరా వచ్చినాక చూస్తే ఇక్కడ వాళ్ళు వచ్చిన వార్త వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం విన్న తర్వాత అసలు ఆ వార్తనే మొత్తం అబద్ధమని. ఆ వార్త చదివిన మిత్రులు కూడా ఇద్దరు కూడా నా మిత్రులే. వార్త రాసిన ఆయన నా మిత్రుడే, అది వార్త చూపించిన ఆయన కూడా నా మిత్రులే. మరి ఇంత అబద్ధాన్ని వాళ్ళు బహిరంగంగా ఎట్లా మేమేం రాసినా నడుస్తుంది, మేమేం చూపించినా నడుస్తుంది అని ఒక జర్నలిజాన్ని ఎంత వీక్గా చూపెడుతుందనంటే దాన్ని అసలు వాస్తవానికి ఇక్కడ ఏముంది, ఒక డాక్యుమెంట్ కూడా లేయలే. ఈ పేపరు ఎక్కడ కొన్నారు ఏమేయలే. ఖాళీ ఒక పర్సన్ టార్గెట్ చేసిండ్రు. ఆ పర్సన్ పేరు ఏదో మస్తాన్ అంటే ఆయన టార్గెట్ చేసిండ్రు. ఆ మస్తాన్ గురించి చూపెట్టడం జరిగింది. అసలు నిజంగా ఇక్కడ ఇంత పెద్ద సంఘటన జరిగిందా? NHRCల దాదాపు 100 కేసులు నిన్న జడ్జిలు, పోలీసులు, ఐజీలు, డీజీలు, కలెక్టర్లు, IASలు, IPSలు అంతమంది అలా కూర్చున్న వార్త పక్కన పెట్టి ఇక్కడ దీని మీదనే ఫోకస్ చేసిందంటే దీని వెనుక ఏముంది అనే తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. బ్రదర్ అందరికీ నమస్తే. మీరు మీ పేరు? నా పేరు హరిప్రసాద్. ఇక్కడ మీకు ఏం సంబంధం? ఇది ఒక పేపర్ని ఐటమ్ చూసినా కదా, ఈ వార్త ఇదే కదా ల్యాండ్? ఇదేనండి. ఏది స్వేచ్ఛా పత్రికలు వచ్చింది, బిగ్ టీవీ న్యూస్ లా, బిగ్ టీవీ అంటే పెద్ద న్యూస్ లో వచ్చింది, ఇదేనా అది? సరే, ఇప్పుడు దాని కథ ఏంటి చెప్పండి. అందులో వచ్చిన వాస్తవమా అవాస్తవమా? అందులో అవాస్తవం అది. ఒకరు చెప్పండి. అది అవాస్తవం. ఇక్కడ మా తాతల కాలం నుంచి ఉంటున్నాం. మా తాత ఇందులో జాబ్ చేసిండు, రాజయ్య సాయన్న అని చెప్పేసి. మా తాత మా నాన్నమ్మగారు ఇంట్లో జాబ్ చేసేసారు. తర్వాత ఈయన మా నాన్నగారు, వీళ్ళంతా మా పిన్ని, మా పెద్దమ్మ, మా అన్నలు, మా తమ్ముడు, మేమంతా ఇక్కడ దాదాపు 80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఇక్కడ 80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. 4 తరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి నానాలాల్ ఫస్ట్ నర్సీలాల్ పాంచా గారిది. ఆయన చార్మినార్ పోటీ అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేసిండు. ఆయన ఎవరు? నర్సీలాల్ పాంచా అంటే ఆయన మార్వాడి స్టేట్. ఆయన 44లో దీన్ని గుజరాత్ స్టేట్ కొనుక్కున్నాడు ఫస్ట్. పేపర్ ఉంది? అదే పేపర్ ఉన్నది. చూపి నీ దగ్గర ఏ పేపర్ నాకు చూపించుకుంటే చెప్పప్పా. ఇది నర్సీలాల్ పాంచా గారి డాక్యుమెంట్ అండి. ఇది మెల్లదు. ఇది నర్సీలాల్ పాంచా గారి డాక్యుమెంట్. ఇది ఈ చార్మినార్ పోటీ అని చెప్పేసి నర్సీలాల్ పాంచా పేరేది? సంజయ్ డాక్టర్ ఈయన నర్సీలాల్ పాంచా గారి ఫస్ట్ సంజీవ్ అనమాట. దాని తర్వాత నర్సీలాల్ పాంచా కొన్నాడు అనమాట. సంజీవ్ ఫస్ట్ ఓనర్ అయితే. ఈయన నర్సీలాల్ పాంచా గారికి అమ్మిండు. ఇది ఫస్ట్ డాక్యుమెంట్. తర్వాత 61లో నానాలాల్ మెహతా గారు కొనుక్కున్నది ప్రాపర్టీ. నానాలాల్ మెహతా. ఈ పేరు వచ్చిందా పేపర్లా? రాలేదు. పాంజా పేరు వచ్చిందా? రాలేదు. సంజీవ పేరు వచ్చిందా? రాలేదు. రైట్ చెప్పు. తర్వాత 61లో
నర్సిలాల్ పాంచా గారు రన్నింగ్ కంపెనీని తీసుకున్నారు. తీసుకొని ఆయన దాన్ని నడిపేయడం జరిగింది. ఇది రెసిడెన్షియల్ జోన్ ఉందని చెప్పేసి 1980లో గవర్నమెంట్ దీన్ని క్లోజ్ చేయమని చెప్పేసింది. 1980లో క్లోజ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఉండడం జరిగిపోయింది. అందులో పనిచేసి ఇంకో అతను కుమారస్వామి అయిన వర్కర్ ఇప్పుడు లోపల ఎవరైతే కబ్జా చేశారో కుమారస్వామి ఫ్యామిలీ కూడా ఇందులోనే ఉండే. కంపెనీ 1980లో బంద్ అయిన తర్వాత ఓనర్ ముంబై వెళ్ళిపోవడం, ఇక్కడికి రావడం జరగలేదు. తర్వాత కుమారస్వామి కొడుకు ఎవరైతే రవిరాజా ఉన్నాడో వాడి జాగా మీద కన్నేసి కబ్జా చేసుకుందాం అని చెప్పేసి ఉంటున్న హౌస్ నంబరు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు పెట్టేసి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పేసి 2007 నుంచి వేరే 7 మెంబర్స్కి అమ్మడం జరిగింది. 2007లో 7 డాక్యుమెంట్లు చేశాడు. వాళ్ళతో కోర్టులో ఫైట్ చేస్తుండు. వాళ్ళకి ఎటువంటి లోపలికి రానివ్వకుండా ఫైట్ చేశాడు. తర్వాత వాడు 2023లో వాడు చనిపోయాడు. రవిరాజా 2018లో చనిపోయాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ రమేష్ వచ్చేసి ఈ ప్రాపర్టీ మాది అని చెప్పేసి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా మేము పొజిషన్లో ఉంటున్నాం కాబట్టి మాది అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాం. బట్ పేపర్ పరంగా ఫస్ట్ డాక్యుమెంట్ నర్సిలాల్ పాంచా గారి, తర్వాత నానాలాల్ మెహతా గారు 60 కొనుక్కున్నారు. అయిన తర్వాత ఆయన మన్మడైన హార్దిక్ మెహతా గారు 2023లో నవంబర్లో మస్తాన్ గారికి, శ్రీధర్ సార్ గారికి అమ్మడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ట్యాక్స్, లీగల్ డాక్యుమెంట్స్ టోటల్ గా వాళ్ళ పేరు మీద. మస్తాన్ అంటే ఆరామస్తాన్ సార్. ఇప్పుడు ఆయన పెద్ద కబ్జాదారుడు, మొత్తం కబ్జాలు చేస్తాడు. ఆయన పెద్ద గూండా టైప్ లా ఫోటోలు వేసి రాసిండ్రు. అది ఎంతవరకు ఇప్పుడు ఆయన కబ్జా చేస్తాడు అంటే ఇది ఒకటే ల్యాండ్ కాదు, సిటీలో చాలా ల్యాండ్లు ఉన్నాయి. మరి వేరే ల్యాండ్లు కూడా ఆయన కబ్జా చేయొచ్చు కదా. ఈ సందులో ఇదే కబ్జా చేయాలని ఏముంది? ప్రాపర్టీలు మంచి ప్రాపర్టీలు ఉన్నాయి సార్. మరి అవి ఎందుకు కబ్జా చేయాలి? ఇప్పటివరకు అయితే నేను వినలేదు ఆయన మస్తు ల్యాండ్లు కబ్జా చేసిందని చెప్పేసి ఎక్కడ వినలేదు. మామూలుగానే వేరే డబ్బులు ఇచ్చి కొనుక్కోండి ఆయన, డబ్బులు ఇచ్చే తీసుకున్నారు. లీగల్ గా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ అయింది, చెక్లన్నీ ఇచ్చేసి కొనుక్కోవడం జరిగింది అనమాట. దీంట్లో ఇల్లీగల్ ఏమి లేదు, అన్ని లీగల్ వైజ్ గవర్నమెంట్ ప్రొసీజర్ తోటే జరిగింది అంత అనమాట. ఇది కబ్జా చేయడము, ఆయన దౌర్జన్యం వచ్చి ఇట్లా కుట్టడం ఏం జరగలేదు, అంతా లీగల్ గా జరిగింది. ఈ ల్యాండ్ మస్తాన్ సైడ్దే. మరి ఈ రోజు ఇంత పెద్ద అంటే చాలా పెద్ద కబ్జా హైదరాబాద్ లో జరిగిపోయింది. ఇంతకు మించింది ఏది జరగలేదు. అసలు మునుపు ఎన్నెల్లు ఎరగని విధంగా ఈ రోజు జరిగిందని పెద్ద 2 ఆర్టికల్ బిగ్ టీవీ పెద్ద న్యూస్ వచ్చింది. ఇక్కడికి వచ్చిందా సంగతి తెలియకుండా పేపర్లు ఇవ్వడం చాలా తప్పది. యాక్చువల్లీ ఒక పెద్ద మనిషిని బదలాం చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఏం చేసినా అని కరెక్ట్ చేసిన, ఆయన పైసలు డబ్బులు ఇచ్చి ఉండడం జరిగింది. ఏంటంటే ఈ రమేష్ ఉన్న అతను ఆయన అంతా గవర్నమెంట్ దాంట్లో పోలీసు వాళ్ళ దాంట్లో అందరూ బదలాం చేస్తుంది. గాలిపీరి ఆయన పొడుగా నీట్ షేవ్ ఉంది మాట్లాడండి. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయననే మెయిన్, ఏం సంబంధం లేదు, వాళ్ళకి రిలేషన్ కాదు, ఏం కాదు. ఈ ప్రాపర్టీని వాడు రాయలసీమోడు వాడి ప్రాపర్టీని కబ్జా చేద్దామని చెప్పేసి రమేష్ వాళ్ళని పొజిషన్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని అడ్డు పెట్టుకొని వాడు ఏదైనా డిమాండ్ చేసి రమేష్ ఇప్పుడు వీరభద్రారెడ్డి ఆయన గురించి చాలా సేపు చూపించిండు. మరి మీ ఇంటర్వ్యూ రాలేదా అన్న? మీ బిగ్ టీవీ వాళ్ళు వచ్చేటప్పుడు టోటల్ ఇంటర్వ్యూ చూపి మీరు మాట్లాడి వచ్చింది దాంట్లో మాట్లాడినా న్యూస్ రీడర్ తో చూపించిన వాళ్ళకు డాక్యుమెంట్లు అన్ని చూపించిన టీవీలో వచ్చిందా? మాట్లాడింది చూపి. ఇప్పుడు మీరు ఛానల్లో ఏమన్నా ఉంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మీరు ఒకళ్ళు వార్త చూపించి ఇంకో వార్త ఎందుకు చూపించలేదు? ఇవాళ మేము ఏం చేసినా నడుస్తున్నది కాదు. ఇవాళ వీళ్ళ వార్త ఇప్పుడు డాక్యుమెంట్ బాబు డాక్యుమెంట్ నువ్వే చూపి. ఈయన ఈ డాక్యుమెంట్ అన్ని మీకు చూపించిందంట ఛానల్లో. మరి మీరు డాక్యుమెంట్ అని ఎందుకు చూపించలేదు? చూపి పెద్ద మంచి 80 ఏళ్ళు ఉంటాయి. ఇది వచ్చిందా టీవీలో? రాలే సార్, ఇంకా చూపి ఎవరెవరు రాలేదు సార్. ఇంకా ఈయన వీడియోలు కూడా నేను మాట్లాడేది టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు విన్నాడు వెళ్ళిపోయినాను కాదు సార్. ఇప్పుడు మీరు వార్త చూపించినప్పుడు ఇన్పియండి చూపి. లేడీస్ కూడా ఉన్నాయి సార్. ఇంకోటి వీళ్ళ మాట్లాడు
ఇక్కడ మాతోని ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళకి మాత్రమే వేసి కానీ మాది ఇవ్వలేదు ఆయన. ఈ ఫోటో ఎవరిది? అది 64లో కంపెనీ ఫోటో, 63లో కంపెనీది. అంటే మా తాతగారు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు అన్నమాట. ఈయన చిన్న పిల్లవాడు. ఇది వచ్చిందా? టీవీలో వచ్చిందా ఇది? ఇది కూడా ఇవ్వాలి. అసలు రాలే అంటే ఈయన కూడా మాట్లాడండి. జయరాజా, జయరాజు బ్రదర్ నువ్వు ఇట్లా, ఇది నువ్వేనా? మరి ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వలే? ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వలే? బిగ్ టీవీ సార్, ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వలే మీరు? ఈయన వాయిస్ ఎందుకు ఇవ్వలే? వాళ్ళ వాయిస్ ఎందుకు ఇవ్వలే? ఈ డాక్యుమెంట్ చూపి ఇది ఎందుకు చూపించాలి? దొంగలు ఎవరు? దొంగలు ఎవరు? దొంగలు ఎవరు? అర్థమైందా? మీరు వాళ్ళ వార్తలని కట్ చేస్తారు, మీకు ఏది రావాలనో అదే చూపెడతారు. మేము ఏం చేసినా నడుస్తుందంటే నడవదు. అది ప్యాక్ చేసుకొని కూర్చోవాలి. పిచ్చి పిచ్చి వేసాలే సిట్టే వేస్తే మీ ఇంట్లో మీ కథ మీరు ఎట్లా తప్పని అవన్నీ కూడా చూపించాల్సి వస్తుంది. ఇక మీరు ఏం చేసినా నడుస్తుందంటే నడవదు. ఇక్కడ 100 మంది ఎన్హెచ్ఆర్సీకి వచ్చి కూర్చొని ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఈ ఫోటో చూపించిన అవన్నీ, ఈ ఫోటో ఎవరు చెప్పు, దగ్గర చూపి. ఇది బిగ్ టీవీ మా తాతగారు. ఫస్ట్ పేరు మా తాతదే. పేరు మా తాతదే. పైకి 63లో ఫోటో. ఈ ఫోటో ఏది? కంపెనీది చార్మినార్ పోట్రీ వర్క్స్. ఈయన మా తాతగారు. పోట్రీ అంటే ఇవి బేసిన్లు తయారు చేసేది, సిరామిక్ జాడీలు, సిరామిక్ జాడీలు తయారు చేసేది కంపెనీ. మా పెద్దనాన్న గారు. ఇక మా ఫాదర్ ఇక్కడ. వాళ్ళ తమ్ముళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళు కంపెనీ వర్కర్స్ అంతా. ఈ మధ్యలో ఉన్నారు. వీళ్ళు మేనేజర్. ఓకే, అందరూ. ఓకే. ఇది చూపించిందా? చూపించలేదు. చూపించింది ఏది? వీడియో, ఫోటో చూపించింది. చూపించారు, రికార్డ్ అయితే చూపించింది కదా. ఓకే ఓకే. కాదు, ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిండ్రు, వాళ్ళ వాయిస్ ఇచ్చిండ్రు. ఆ పేపర్ డాక్యుమెంట్ చూపించిండ్రు, ఈ డాక్యుమెంట్ చూపించారు. మీరెవరమ్మా? వాయిస్ ఇచ్చారు. మీరేమని ఇచ్చిండ్రు వాయిస్? మీరేమని మాట్లాడిండ్రు మొన్న? మీదని. మీ పేరు చెప్పండి అమ్మా. సుశీల. ఇందులో అంటే మా తాతగారు మా నాయనమ్మ ఇందులో ఎంప్లాయీస్. చార్మినార్ పోటీలో మా తాత మా నాయనమ్మ ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు మాట్లాడిండ్రు అమ్మన్నా? నేను మాట్లాడలేదు. మీరు లేకుండా మాట్లాడి ఓకే, మీరు మాట్లాడిన వాళ్ళే. అయితే ఇన్ని ఖైదాలు, ఇన్ని డాక్యుమెంట్లు, ఇన్ని వాస్తవాలు చూపించిన తర్వాత మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మీరు రాసిన ఐటమ్స్ వేరే ఛానల్లో పంపి ఇది నా వార్త నువ్వు చదువు. పాప మా మిత్రుడు కూడా చదివిండు. అరే ఇవన్నీ స్టోరీ నువ్వు చూపించలే కదా. నేను ఆయన కలిసి దునియా ఇన్ని స్టోరీలు చేసినాం. ధరణి మీద చేసినాము, కాళేశ్వరం మీద చేసినాము, దునియా స్కామ్లు గంటల వీడియోలు మేము చేసినాం. మేము లక్షల మంది చూసినారు. అసలు నేను డాక్యుమెంట్ లేని అసలు నేను మాట్లాడా బక్క చేస్తాను అంటే వాడు పేపర్ లేకుండా మాట్లాడు పోడు. అసలు నువ్వు ఏ డాక్యుమెంట్ చూపెట్టినావు? నువ్వు ఏ పేపర్ చూపెట్టినావు? ఇక ఇవన్నీ డాక్యుమెంట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇలా బిగ్ టీవీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. బిగ్ టీవీ ఛానల్ని ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే రేపు కెమెరా తీసుకొని ఇక్కడ రా. నువ్వు బహిరంగ చర్చ పెడదాం. ఇక్కడ బహిరంగ చర్చ పెడదామని చెప్తున్నా. నీ స్వేచ్ఛ పేపర్ ఛాలెంజ్ చేస్తున్నా, నీ బిగ్ టీవీని ఛాలెంజ్ చేస్తున్నా. ఇదిగిన అబద్ధం అయితే మీరు దేనికంటే దాన్ని సత్తరించే మనం తీసుకుందాం. నువ్వు తప్పుడు కథలు చూపించి బ్లాక్మెయిల్ కథలు పడితే ఇవి బంద్ చేసుకోవాలి. ఛానళ్ళు చెప్తున్నా, ఈ దుకాణాలు బంద్ చేయాలి. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి. అవి చూపించకుండా మీరు తెల్లాలేస్తే ఇటువంటి అన్ని రాంగ్ స్టోరీలు చెప్పి వన్ సైజ్ వర్షన్ పెట్టుకొని రాసుకొని అసలు ఎవరెవరికి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఒక క్యారెక్టర్ అసాసినేషన్ తప్ప ఏమున్నా చెప్ప మీరు చేసేది. నేను మస్తాన్ వెనుక ఉండని నేను ఎందుకు వచ్చినా అంటే మస్తాన్ ఏబీవీపీలో ఉండే, నేను ఎన్ఎస్ఏ నుండి అప్పటికెళ్ళి మాకు తెలుసు ఎవరేందనేది. ఎక్కడ కూడా పేరైనది ఎప్పుడు రాలే ఇట్లా. అరే వచ్చి చూసిన తర్వాత అందరు తెలిసిన వాళ్ళు అరే అంత పెద్ద ఇష్యూ వదిలేసి దాని మీద ఒక్క నిమిషం కూడా ఒక ఛానల్ చూపించే ప్రయత్నం చేస్తలేరు. పేజీలకు రాస్తుండ్రు. ఇంత పెద్ద మాఫియా, ఇంత పెద్ద దావుద్ ఇబ్రాహిం ఇక్కడెవరు ఉన్నారు అని చూస్తే ఇక్కడ అసలు ఏం లేరు. ఒక తీర చూస్తే ఆయన ఆరామస్థానని చెప్పి తేలింది. కాబట్టి మీరు ఇవి దమ్ముంటే ఇవాళ రికార్డ్ చేసి మీ దగ్గర ఉన్నాయి కదా, మీ లోగో కూడా ఉన్నది అందులో, అవన్నీ కూడా ప్రచారం చేయండి. అవన్నీ నా చేతిలో ఛానల్ ఉంది, పేపర్ ఉంది. నేనేమన్నా రాస్తా, ఏమన్నా చూపెడితే వాడు ఊకోడు. ఇక్కడ చూపెడితే ఎవడు ఊకునేటోళ్ళు ఎవరు లేడు ఇక్కడ. దమ్ముంటే రేపు బిగ్ టీవీకి చెప్తున్నా, నీ ఛానల్లో నీ కెమెరాలు పట్టుకొని రా. ఇక్కడ ఉన్న పేపర్లు డాక్యుమెంట్ కూర్చుంటారా మీరు? బహిరంగ చర్చలా? బహిరంగ చర్చకు వీళ్ళు వస్తారు.
మీకు ఏం కాకుండా భద్రంగా మేము మళ్ళీ ఇంట్లో పంపుతాం. ఓకేనా? మీరు వాళ్ళ దగ్గర ఏమో మొత్తం తీసుకొని రాండి. మీరు ఈయన ఇంకా ఈ పోలీసు ఆయన ఉన్నాడు, ఈయన ₹1,00,00,000 ఇచ్చిండు, ఆయన ₹1,00,00,000 ఇచ్చిండు, ఆకాశరామన ఉత్తరం రాస్తా. వాట్ ఇస్ దిస్? ఏంది ఇది? తమాషానా ఇది? కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. మేము ఎనీ టైంలో మేము రెడీ. మీరు బహిరంగ చర్చకు రెడీ అంటే మీ దగ్గర ఉన్న తీసుకురాండి, ఇక్కడ అన్ని పెడతారు, కూర్చొని మాట్లాడదాం. లేకుంటే ఇటువంటి తప్పుడు కథనాలు బంద్ చేసుకొని మేము ఇటువంటి తప్పులు వేసినామని చెప్పేసి చెంపలేసుకో రెండు చెప్పి మీ అసొంటి ఛానళ్ళ వల్ల ఈరోజు నిజంగా ప్రజల వాయిస్గా పనిచేసినటువంటి ఛానళ్ళ విలువ లేకుండా పోయింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.